హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చింటూ ఫర్ యూ. గైస్, టుడే మన వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. మీరైతే చాలామంది వెళ్ళి ఉండొచ్చు, బట్ ఈ వీడియో అయితే వెళ్ళడం కోసం అంటే మీరు కూడా చూడొద్దని కాదు, మీరు కూడా చూడండి. ఆ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం, అలానే మీతో కూడా షేర్ చేసుకోబోతున్నా. ఇంకెందుకు మరి లేట్, వీడియో అయితే స్టార్ట్ అయితే మన ఛానల్ వల్ల కొత్త విజిట్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అలానే మన ఛానల్కి ఒక 500 లైక్స్ అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడైతే ఈ వీడియో చూసేసేయండి, ఓకేనా? మీరు స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఈ రీసెంట్ డేస్లో చాలా ఫేమస్ అవుతున్న టెంపుల్ ఈ స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 35-40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. గట్కేసర్ దాటినాం, ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి హైవే పక్కన మనకు రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి స్వర్ణగిరి టెంపుల్కి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతారు, ఇక్కడనే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే లోపల అయితే చాలా రేట్ ఉన్నది. ఇక్కడికి రావడానికి మనకు జేపీఎస్ నుంచి అయితే బస్సులు ఉంటాయి, టెంపుల్ లోపల దాకా తీసుకొస్తారు. అండ్ ఉప్పల్ నుంచి కూడా ఉంటాయి. అలా కాదు అనుకుంటే నీకు భువనగిరి బస్సు ఎక్కినా కానీ హైవే పక్కన వదిలిపెడతారు, అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ ఉంటాయి. 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు 1%. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే కమాన్. ఈ కమాన్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. కార్లు కూడా లోపలికే పోతాయి, బైకులు కూడా లోపలికే పోతాయి. అక్కడ నుండి ముందుకు రాగానే రైట్ సైడ్లో మనకు పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తారు. ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసుకోవాలి. బైక్ అయితే పార్క్ చేసి మేమైతే చెప్పులు అక్కడ వదిలిపెట్టి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇదే టెంపుల్, అక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి బ్రహ్మరథం. మనకి ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. అక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వైకుంఠ ద్వారం గుండా మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే టెంపుల్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఈరోజు సాటర్డే అని చెప్పి అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. లోపలికి అయితే మొబైల్స్ అయితే అలా ఉన్నాయి. ఇక్కడైతే కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మొబైల్ కౌంటర్, దాని పక్కన ప్రసాదం కౌంటర్, దాని పక్కన టికెట్ కౌంటర్, ఇంకొకటి హెల్ప్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ డౌన్లో ఉంటుంది, మళ్ళీ పైన టెంపుల్ మనకు లోపలికి ఎంట్రీ కాగానే అక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సాటర్డే అని చెప్పి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళినాం. ఒక 40 మినిట్స్లో అయిపోయింది. ఈ గుడి కట్టించింది ఎవరంటే శ్రీ మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు అయితే ఈ గుడిని నిర్మించడం జరిగింది 22 ఎకరాల్లో. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు ముంగడ కనిపిస్తుందా, అది వచ్చేసి కళ్యాణ వేదిక. ఈ వేదికలో శ్రీవారి కళ్యాణం జరిగినప్పుడు ఒకటేసారి 10,000 మంది కూర్చొని చూసే అంత పెద్దగా కట్టించడం అయితే జరిగింది ఈ వేదిక. వేదిక ముందే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఈ గంట వచ్చేసి 1.5 టన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా, 40 అడుగుల ఎత్తైన రథంపై 120 అడుగుల ఏకశిల విగ్రహం, మన హనుమంతుని విగ్రహం. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే జిలనారాయణ సన్నిధి అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ని ఎప్పుడు ప్రారంభించారంటే మార్చ్ 6, 2024 సోమవారం రోజున ప్రారంభించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఏంటి అంటే ఉదయం 5 నుంచి నైట్ 9 వరకు పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. 5:30కి అయితే మన జలనారాయణ స్వామికి అయితే పూజ చేయడం అయితే జరిగింది. చాలా పబ్లిక్ కనిపిస్తున్నారు కదా, చాలా పబ్లిక్ అయితే వచ్చారు సాటర్డే అని చెప్పి. మీరు వెళ్ళండి, సాటర్డే రోజే వెళ్ళండి, ఎందుకంటే పబ్లిక్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది, టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే సాటర్డే రోజు, సండే రోజు ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి మీరు చెప్తే మేము అలాంటి వీడియోలు తీయకైతే 100% ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు ఎలాంటి కంటెంట్ తీయాలో మాకైతే అర్థమవుతలేదు. ఇంకా గైస్, ఇంకా మీరే కామెంట్ చేస్తే అలాంటి వీడియో తీయకైతే ట్రై చేస్తాం 100%. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.